14 July 2023 మన అందరి మొబైల్స్ లో ఇన్స్టాల్లో వాట్సాప్ లో ట్విట్టర్ లో ఎవ్రీ ఇండియన్ పెట్టిన స్టేటస్ ట్వీట్ ఫైట్ టు బి ఇండియన్ కంగ్రాట్స్ టు ఇస్రో ఆన్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 3. అసలు చంద్రయాన్ 3 అంటే ఏంటి? అసలు ఈ చంద్రయాన్ 3 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? చంద్రయాన్ 1-2 పరిస్థితి ఏంటి? అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని దేశాలు మూన్ మీదకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాయి? అసలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్ లో ఇస్రో యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత ఉంది? వీటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఈ చంద్రయాన్ 3 మిషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మూన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అండ్ మూన్ మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి రీజన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. వై మూన్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు us? సో మనందరికీ తెలిసిందే, మనం మూన్ యొక్క వన్ సైడ్ మాత్రమే చూడగలుగుతాం. మూన్ అనేది ఎర్త్ తో టైడల్లీ లాక్డ్ అయి ఉంటుంది. సో అందరికి ఫస్ట్ ఈ విషయం క్లియర్ గా తెలుసుండాలి. అండ్ మనం సైన్స్ లో ఇంకొక టాపిక్ ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఎవ్రీ బాడీ ఇన్ ఎ స్పేస్ హ్యాస్ గ్రావిటీ. అంటే అది చిన్న గులకరాయి అయినా సరే, ఒక పెద్ద సన్ అయినా సరే, స్టార్ అయినా సరే, ఈ రెండిటికి కూడా స్పేస్ లో గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. సో మూన్ ఇప్పుడు మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసుకుందాం. మన ఎర్త్ ఇంత కరెక్ట్ గా ఈ ఆర్బిట్ లో తిరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ మూన్ ఉండడం వల్లే. సో మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ తోటి ఎర్త్ యొక్క రొటేషన్ ని కంట్రోల్ చేస్తుంది. అందువల్లే మనకి ఈ డే అండ్ నైట్ ఇంత పర్ఫెక్ట్ రేషియోలో ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా తెలుసుంటుంది, మనం చాలా గుళ్ళలు చూసుంటాం. మెయిన్లీ సముద్రాల దగ్గర ఉండే గుళ్ళల్లో లైక్ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మాత్రమే మనం వెళ్ళి చూడగలం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవి నీళ్ళల్లోనే ఉండిపోతాయి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టైడల్ ఎఫెక్ట్స్. ఈ టైడ్స్ అనేటివి మూన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల సముద్రం యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ టైడ్స్ వల్ల ఓషన్స్ కి చాలా న్యూట్రియన్స్ అనేటివి వస్తాయి. అండ్ దాని వల్ల ఓషన్స్ యొక్క ఎకో సిస్టమ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అండ్ మనందరికీ తెలిసిందే, మన భారత పురాణాల్లో కానీ, ఈజిప్షియన్ పురాణాల్లో కానీ, గ్రీక్ పురాణంలో కానీ, రోమ్స్ ని తీసుకుని ఏ ఓల్డెన్ సివిలైజేషన్ లో తీసుకున్నా కూడా మూన్ కి ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. సరే, ఇదంతా ఓకే, మరి ఎందుకని ఎన్ని కంట్రీస్ ఎంత ఇన్వెస్ట్ చేసి మూన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాయి? సో దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మన ఎర్త్ కి అతి దగ్గర ఉన్న కాస్మిక్ బాడీ వచ్చేసి మూన్. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోగలిగితే అండ్ మన దగ్గర ఉన్న ఒక కాస్మిక్ బాడీని మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్, రైట్? ఫస్ట్ మనం మూన్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అండ్ సెకండ్ థింగ్, మనం ఈవెన్ ఎకనామికల్ గా కూడా చూసుకుంటే, సో జనరల్లీ మనం ఎప్పుడైనా సరే రాకెట్స్ లాంచ్ చేయాలి అంటే అవి ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ కి ఆపోజిట్ సైడ్ లో వెళ్ళాలి. సో దానికి దే హ్యావ్ టు ఫైట్ అగైన్స్ ద ఎర్త్ గ్రావిటేషనల్ పుల్. మనం చిన్నప్పుడు చదివి ఉంటాము, మూన్ కి ఎర్త్ తో పోల్చుకుంటే గ్రావిటేషన్ అనేది చాలా తక్కువ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్స్ కి వెళ్ళాలా అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ లాంచ్ చేస్తే రాకెట్ ని జస్ట్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ని తప్పించుకోవడానికే మనం మాక్సిమం ఫ్యూయల్ ని ఖర్చు చేస్తున్నాం. అదే ఇందులో 1/4 కాస్ట్ తగ్గుతుంది అంటే ఖచ్చితంగా మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ మూన్ ని గన మనం చదివి అది ఎలా ఫామ్ అయిందో మనం తెలుసుకుంటే డెఫినెట్లీ మన సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందన్న విషయం కానీ, మన ఎర్త్ ఎలా ఫామ్ అయిందన్న విషయం కానీ తెలిసే అవకాశాలు దండిగా ఉన్నాయి. సో ఇదండి, ఇందుకనే ఇన్ని కోట్లు పెట్టడానికి ప్రతి కంట్రీ రెడీగా ఉంది. సో నౌ లెట్స్ కమ్ టు చంద్రయాన్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చంద్రయాన్ 3 అర్థం అవ్వాలంటే అసలు చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 యొక్క పరిస్థితి ఏంటో ముందు తెలుసుకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్ట్ విత్ చంద్రయాన్ 1. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లు మూన్ ఎర్త్ తో టైడల్లీ లాక్ ఉంటుంది. ఈ మూన్ యొక్క ఆపోజిట్ సైడ్, మూన్ మనకు కనిపించిన సైడ్ లో దాన్ని సౌత్ పోల్ అంటారు అనమాట. ఈ సౌత్ పోల్ లో ఏముంది? అసలు మూన్ ని స్ట్రక్చరింగ్ చేసి ఇక్కడ ఏమేం ఎలిమెంట్స్ ఉన్నాయి వీటన్నిటిని స్టడీ చేయడం కోసం ఇస్రో లాంచ్ చేసిన ఫస్ట్ మిషన్ చంద్రయాన్ 1. 22 అక్టోబర్ 2008 లో ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. ఈ మిషన్ యొక్క మెయిన్ 3 ఆబ్జెక్టివ్ వచ్చేసి మూన్ సర్ఫేస్ ని హై రెజల్యూషన్ 3D మ్యాప్ చేసి మనకి ఇవ్వడం. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి మూన్ సాయిల్ యొక్క కెమికల్ అండ్ మినరల్ కాంపోజిషన్ ఇవ్వడం. అండ్ థర్డ్ వచ్చేసి మూన్ సౌత్ పోల్ లో ఉన్న ఇప్పటికి సన్లైట్ తగలని ప్లేసెస్ లో ఏమైనా వాటర్ ఉందా అనే విషయాలని అనలైజ్ చేయడం. సో వీటిని సాధించడానికి చంద్రయాన్ 1 లో మూన్ మినరాలజీ మ్యాపర్, లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్, టెరైన్ మ్యాపింగ్ కెమెరా లాంటి కటింగ్ ఎడ్జ్ ఎక్విప్మెంట్స్ ని పొందుపరిచారు. సో మన చంద్రయాన్ 1 ఆర్బిటర్ మూన్ కి 100 కిలోమీటర్స్ పైన చక్కర్లు కొడుతూ స్టన్నింగ్ ఇమేజెస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్రోకి అందజేసింది. అండ్ ఈ మిషన్ అందించిన డేటా వల్లే మనకి మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయన్న విషయం డిస్కవర్ చేయగలిగాం. నవంబర్ 14, 2008 న చంద్రయాన్ 1 ఆర్బిటర్ నుంచి సబ్ శాటిలైట్ అయిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ డిప్లాయ్ అయింది. అండ్ ఇది కంట్రోల్డ్ డిసెంట్ పద్ధతిలో లూనార్ సర్ఫేస్ ని క్రాష్ చేయడం జరిగింది. దీని యొక్క జర్నీని కంప్లీట్ చేసేసింది. ఈ కంట్రోల్ డిసెంట్ జర్నీలో మన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఈ పర్టికులర్ స్టన్నింగ్ ఇమేజెస్ కానీ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కానీ, వాటర్ ఉందన్న విషయం
ప్రదేశం, మూన్ యొక్క సర్ఫేస్ యొక్క 3D మ్యాప్ ని అండ్ మూన్ సాయిల్ యొక్క కెమికల్ అండ్ మినరల్ కాంపోజిషన్ విషయాలు కానీ డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ ఫైనల్లీ ఆగస్ట్ 2009 లో చంద్రయాన్ 1 అన్ని మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ తన యొక్క జర్నీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. దీంతో ఇండియా అనేది 4th కంట్రీ టు ల్యాండ్ ఆన్ మూన్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను కంట్రోల్డ్ డిసెంట్ అన్న ఒక టెక్నికల్ పదం వాడాను, దాని గురించి చెప్తాను వినండి. కంట్రోల్డ్ డిసెంట్ అంటే ఒక కంట్రోల్డ్ స్పీడ్ లో ఒక సబ్ శాటిలైట్ ని కానీ క్రాష్ చేయడం అన్నమాట. సో ఈ కంట్రోల్ డిసెంట్ ద్వారా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ని మనం మూన్ యొక్క సర్ఫేస్ మీద క్రాష్ చేసాం. చంద్రయాన్ 2 ఇస్రో జూలై 22, 2019 970 కోట్లు ఖర్చు పెట్టి ఈ మిషన్ ని ఏపీలో శ్రీహరికోటలో నుంచి లాంచ్ చేశారు. ఇప్పుడు అందరికి డౌట్ రావచ్చు, ఎందుకయ్యా ఆల్రెడీ ఒకసారి చంద్రయాన్ 1 పంపించినాం, మిషన్ సక్సెస్ అయింది, మనకి రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ 970 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ చంద్రమామ మీదకి ఎందుకు పంపించామని. చంద్రయాన్ 1 లో మనం జస్ట్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని కనుక్కున్నాము, ఒక 3D మ్యాపింగ్ అయితే తీసుకున్నాము, బట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా తెలియదు, ఇంకా ఫర్దర్ గా స్టడీ చేయాల్సి ఉంది. సో వీటి కోసం అని చెప్పి ఈ చంద్రయాన్ 2 ని మనం లాంచ్ చేయాల్సింది వచ్చింది. ఈ చంద్రయాన్ 2 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం, సెకండ్ లూనార్ ట్రోపోగ్రఫీని చదవడం. ట్రోపోగ్రఫీ అంటే ఏం లేదండి, బేసికల్ గా కొండలు, రాళ్ళు, రప్పలు, నదులు, టెక్టానిక్ ఫోర్సెస్ ఏంటి, జియోలాజికల్ ఫోర్సెస్ ఏంటి, ఇవన్నీ చదువుకోవడం. ఓకే, అండ్ ఎలిమెంట్ అబండెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఎర్త్ లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఆర్గాన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కనుక్కుంటాం కదా. సో ఈ విషయాలు తెలుసుకోవడం. అండ్ లూనార్ ఎక్సోస్పియర్, ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంది, వీటన్నిటిని గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో మనం అక్కడ హ్యాబిచ్యుయేట్ అవ్వాలంటే వాటర్ ఉంది అని మనం కనుక్కున్నాం కాబట్టి ఆ వాటర్ ఏ రకంగా ఉంది, ఐస్ రూపంలో ఉందా, లేదంటే జస్ట్ మాలిక్యూల్స్ ఉన్నాయా, లేదా ఎవాపరేట్ స్టేట్ లో ఉన్నాయా, వీటి గురించి తెలుసుకోవడం. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అంటే ల్యాండర్ ఉండాలి, రోవర్ ఉండాలి అండ్ ఆర్బిట్ ఉండాలి. ఈ 3 పార్ట్స్ అనేటివి ఇంపార్టెంట్. చంద్రయాన్ 2 అనేది ఒక లూనార్ ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రగ్యాన్ రోవర్ తో మూన్ మీదకి పంపారు. మన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీ యూస్ చేశారంటే, టెరైన్ మ్యాపింగ్ కెమెరా 2, లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అండ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ని యూస్ చేసి ఈ మిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్బిటర్ మొత్తానికైతే మూన్ యొక్క ఆర్బిట్ లోకి వెళ్ళింది అండ్ ల్యాండర్ అండ్ రోవర్ ని డిప్లాయ్ కూడా చేసింది. లాస్ట్ మూన్ సర్ఫేస్ నుంచి 0.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ల్యాండర్ ల్యాండ్ అవ్వాలంటే జనరల్ గా ఏరియా ఎలా ఉందో చెక్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఓన్లీ 30 degrees మూవ్ అవ్వాల్సిన, రొటేట్ అవ్వాల్సిన కెమెరా టెక్నికల్ గ్లిచ్ వల్ల 180 degrees తిరగడం వల్ల, అంటే కెమెరా అంటే జస్ట్ కెమెరా మాత్రమే కాదు, బాడీ కూడా తిరగడం జరిగింది. దాని వల్ల థ్రస్ట్ అనేది మూన్ సర్ఫేస్ వైపు కాకుండా అట్మాస్ఫియర్ వైపు ఉండడం వల్ల స్లో చేయడానికి ట్రై చేస్తే అది ఇంకా స్పీడ్ పెంచి క్రాష్ ల్యాండింగ్ అనేది జరిగింది. సో దాని వల్ల ల్యాండర్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి మనతోటి కనెక్షన్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. సో రోవర్ అండ్ ల్యాండర్ అయితే ఫెయిల్ అయ్యాయి, బట్ లూనార్ ఆర్బిటర్ అయితే సక్సెస్ఫుల్లీ ఆర్బిట్ చుట్టూ తిరిగింది అండ్ కరెంట్ కూడా తిరుగుతా ఉంది. చంద్రయాన్ 3 కూడా ఇదే ఆర్బిటర్ మనం యూస్ చేస్తున్నాం. అండ్ సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆర్బిటర్ మనకి ఇవ్వడం జరిగింది ఇస్రోకి. సో ఈ పర్టికులర్ మిషన్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అండ్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. చంద్రయాన్ 2 ఇన్కంప్లీట్ సక్సెస్ వల్ల ఇస్రో చాలా ప్రెస్టీజియస్ గా ఈ అంబిషన్ ని తీసుకుని చంద్రయాన్ 3 విత్ ఇన్ 3 years లో విత్ 650 crores బడ్జెట్ లోనే ఈ మిషన్ ని 14th July 2023 లో లాంచ్ చేసింది. ఈ చంద్రయాన్ 3 మిషన్ August 23, 2023 మూన్ పైన ల్యాండ్ అవ్వడానికి షెడ్యూల్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ల్యాండింగ్ అయిన సక్సెస్ఫుల్ అయితే ఇండియా ఫస్ట్ కంట్రీ అవుతుంది సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీగా. అండ్ ఈ చంద్రయాన్ 3 మిషన్ లో అయితే కొన్ని డిఫికల్టీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ల్యాండింగ్ చేయడమే చాలా కష్టం, బికాస్ సౌత్ పోల్ అంతా కూడా వెరీ రగ్డ్ సర్ఫేస్ ఉంటుంది, ల్యాండ్ అవ్వడానికి చాలా రిస్క్ ఉంటుంది అండ్ క్రాష్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకొక ఛానల్ వచ్చేసి ల్యాండర్ అండ్ రోవర్ కమ్యూనికేషన్, అంటే ల్యాండర్ లో నుంచి రోవర్ అనేది సపరేట్ అయ్యి 500 meters ట్రావెల్ అయ్యేలాగా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోవర్ వెళ్తూ కలెక్ట్ చేసే డేటాను అంతా కూడా ల్యాండర్ కి పంపిస్తుంది అండ్ ల్యాండర్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆర్బిటర్ కి పంపిస్తే ఫ్రమ్ ఆర్బిటర్ ఇస్రోకి ఈ డేటా అనేది వస్తుంది అనమాట. సో ఈ రోవర్ నుంచి ల్యాండర్ కి వెళ్ళడానికి మూన్ సర్ఫేస్ అనేది చాలా డస్టీగా ఉంటుంది. సో ఈ రేడియో సిగ్నల్స్ కి ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే చంద్రయాన్ 3 కి చంద్రయాన్ 2 కి పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు, జస్ట్ అప్గ్రేడేషన్స్ అనేవి మాత్రమే ఉన్నాయి. చంద్రయాన్ 2 తో పోల్చుకుంటే మనం ఈసారి ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి అప్గ్రేడేషన్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ యొక్క క్లియర్ ఇమేజెస్ 3D పిక్చర్స్ అనేవి ఆల్రెడీ చంద్రయాన్ 2 లో లాంచ్ చేసిన ఆర్బిటర్ ఉంది కదా, అది మనకి క్లియర్ గా పంపించడం జరిగింది. సో ఆ సర్ఫేస్ ని ఆల్రెడీ మనం క్లియర్ గా స్టడీ అయితే జరగడం జరిగింది కాబట్టి సో ఈసారి క్రాష్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సెకండ్ థింగ్ అంటే చంద్రయాన్ 3 లో యాక్చువల్ గా ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్
డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా అనేది ఒకటే యూస్ చేశారు. బట్ కాకపోతే చంద్రయాన్ 3 లో 2 కెమెరాస్ యూస్ చేశారు. ల్యాండర్ యొక్క లెగ్స్ ని స్ట్రాంగ్ చేశారు. ఒకవేళ బై మిస్టేక్ గా లాస్ట్ టైం లాగా ఈసారి కూడా కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతే అల్గారిథమ్స్ ని ఎలా డెవలప్ చేశారంటే అది అదంతకదే సాఫ్ట్ ల్యాండింగ్ చేసుకునేలాగా అల్గారిథమ్స్ ని డెవలప్ చేశారు. అండ్ వీటిలో ఎల్డివి అండ్ టిఆర్ఎన్ అనే సెన్సర్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఎల్డివి అంటే లేజర్ డాప్లర్ వెలాసిటీ మీటర్ అండ్ టెరైన్ రిలేటివ్ నావిగేషన్ సిస్టమ్. ఈ 2 సెన్సర్స్ ని యాడ్ చేయడం జరిగింది. అండ్ సాఫ్ట్వేర్ ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ రోవర్ లో వచ్చేసరికి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అండ్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ అనే ఎక్విప్మెంట్స్ యూస్ చేయడం జరిగింది. వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎలిమెంటల్ కాంపోజిషన్ ని చదవడం అన్నమాట. అండ్ ఈ రోవర్ ని 500 మీటర్స్ ట్రావెల్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ చంద్రయాన్ 3 యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా సేమ్ థింగ్. లూనార్ టోపోగ్రఫీ అంటే బేసికల్ గా కొండలు, రాళ్ళు, రప్పలు, ఎటువంటి టెక్టానిక్ ఫోర్సెస్ ఉన్నాయి అని స్టడీ చేయడం, అండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అండ్ వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి, వాటి పర్సంటేజెస్ ఏంటి, ఇవన్నీ చదవాలి. అండ్ లూనార్ ఎక్సోస్పియర్ ని కూడా చదవాలి. అండ్ వాటర్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని అండ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ని ఇంకా ఇవ్వాలి. సో ఇవే చంద్రయాన్ 3 యొక్క ఆబ్జెక్టివ్. ఖచ్చితంగా ఈసారి చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా లాంచ్ అవ్వాలని కోరుకుందాం. ఆగస్ట్ 23rd we have to listen a very good news that Chandrayaan 3 successfully landed. రోవర్ అనేది బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని గ్యాదర్ చేసింది అన్న విషయాన్ని మనం వినాలని కోరుకుందాం. అండ్ ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ మూన్ అవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అయినా ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయిందని చెప్పి సో అందుకోసమే ఇస్రో గురించి ఇంత డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.